కేసులు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఫిరాయింపులపై మొదలైన మాటల యుద్ధం ఘర్షణల వరకు వెళ్లింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీలు గొడవకు దిగారు. గురువారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు హై డ్రామా నడిచింది. అయితే ఈ రగడ ఇంకా కొనసాగుతోంది. కౌశిక్ రెడ్డి ఇవాళ భారీ ఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో ఇవాళ శేర్లింగంపల్లి బీఆర్ఎస్ నేతల కీలక సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. అరికపూడి నివాసంలో భేటీ కావాలని బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. ఇక బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ అరికపూడి గాంధీకి కౌంటర్గా గాంధీ నివాసంలో సమావేశానికి బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేశారు. సమావేశానికి కౌశిక్ రెడ్డి, మేడ్చల్ జిల్లా నేతలు హాజరు కానున్నారు. ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు నివాసం నుంచి అరికపూడి నివాసానికి బయలుదేరనున్నారు బీఆర్ఎస్ నేతలు. దీంతో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది. అయితే గురువారం అరికపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అర్ధరాత్రి వరకు హై డ్రామా నడిచింది. ఎట్టకేలకు హరీష్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విడుదలయ్యారు. పోలీసుల తీరుపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. విడుదల అనంతరం మాట్లాడిన ఆయన, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వద్ద ఉండవచ్చు, రేపు మా దగ్గర ఉండొచ్చు, కానీ ధర్మాన్ని, న్యాయాన్ని పాటించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు హరీష్ రావు. అంతకుముందు సైబరాబాద్ సిపి ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై 307 కింద కేసులు పెట్టాలని, సహకరించిన పోలీసులపైన చర్యలు తీసుకోవాలంటూ సిపి ఆఫీస్ ఎదుట నిరసనకు దిగిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహా పార్టీ నిరసనకు దిగిన నేతలను బలవంతంగా తీసుకువెళ్లారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్న వారిని వ్యాన్లోకి ఎక్కించి అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. నిన్న ఉదయం నుంచి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వర్సెస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ తీవ్ర వివాదానికి దారితీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీకి సవాల్ చేశారు. నీ ఇంటికొస్తా, నీ ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తా అని ఛాలెంజ్ చేశారు. దీంతో పోలీసులు ఆయన్ను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. అయితే తానే వస్తున్నాను, దమ్ముంటే అడ్డుకోవాలంటూ కౌశిక్ రెడ్డికి ప్రతి సవాల్ చేశారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. చెప్పినట్లుగానే తన అనుచరుడు, కార్యకర్తలతో కలిసి నిజాంపేట నుంచి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి కారులో ర్యాలీగా వెళ్లారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసంపై అరికపూడి గాంధీ, ఆయన అనుచరులు దాడికి దిగారు. రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు, కుర్చీలు విసురుతూ విధ్వంసానికి పాల్పడ్డారు. సుమారు గంట పాటు వీరంగం సృష్టించారు. అనంతరం ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై, ఆయన అనుచరులపై ఫిర్యాదు చేయడానికి కౌశిక్ రెడ్డి, హరీష్ రావు, ఇతర నేతలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కు వెళ్లగా హరీష్ రావును, ఇతర ఎమ్మెల్యేలను లోపలికి అనుమతించలేదు. దీంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలంటూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వీరందరినీ హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్ నేతల అరెస్టుతో కేశంపేట పిఎస్ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా స్టేషన్ వద్దకు చేరుకున్నారు. తమ నేతలను వెంటనే విడుదల చేయాలని ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారు. సుమారు 3 గంటల పాటు హై డ్రామా నడిచింది. అర్ధరాత్రి 12 గంటల వరకు స్టేషన్లోనే భీష్మించుకు కూర్చున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఆ తర్వాత హరీష్ రావుతో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వివేకానంద, రవిచంద్ర, సంజయ్ తదితరులను పోలీసులు విడుదల చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి జరిగిందని, చర్యలు తీసుకుని న్యాయం చేయాలని సైబరాబాద్ కమిషనర్కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తమను అన్యాయంగా అరెస్ట్ చేశారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర డీజీపీ మాట్లాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిన వారి మీద 307 కింద కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలను బైండ్ ఓవర్ చేశారని, వారందరినీ కూడా విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. నమ్మకం కొద్దీ, పోలీసుల మీద విశ్వాసం కొద్దీ, బాధ్యత కొద్దీ మేము సహకరిస్తా ఉన్నాం. దయచేసి మాట మీద నిలబడాలని చెప్పి పోలీసులను కూడా కోరుతా ఉన్నాం. ఉండొచ్చు, కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, న్యాయాన్ని పాటించండి, ఏకపక్షంగా ఉండొద్దని కూడా పోలీస్ అధికారులందరినీ కూడా కోరుతూ, దయచేసి మళ్ళీ మేము పోయిన తర్వాత
మా కార్యకర్తలు ఎవరిని ఇబ్బంది పెట్టినా తిరిగి మళ్ళీ మేము రావడం మా కార్యకర్తలను వేధించొద్దు, మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే మరి ఇబ్బంది పడి లా అండ్ ఆర్డర్ ఇబ్బంది రావద్దు, మన హైదరాబాద్ ప్రెస్టేజ్ దెబ్బతినద్దు అనే ఉద్దేశంతో మరి ఈ రోజు డీజీపీ గారు ఇచ్చిన హామీ మేరకు మనము ఈ రోజు ఇక్కడ నుంచి అందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. నిజంగా మీకు ఎన్ని రకాల కృతజ్ఞత చెప్పినా ప్రతి సెకండ్ కొద్ది నిమిషాల్లోనే మమ్మల్ని అరెస్ట్ చేసి ఇటువైపు తెస్తున్నారని తెలవగానే మీకు మీరు ప్రాణాలకు తెగించి